ముందు మీరందరూ ఇంట్లో నుంచి బయటికి పదండి. మురారి, అవంతక్క, బావగారు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి. ఏ నక్షత్ర, ఆగు. నువ్వు ఆ టైమర్ ఆన్ చేసావు గాని ఆ బాంబు బ్లాస్ట్ అవ్వదు. అత్తయ్య, అవును నక్షత్ర, నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళి ఆ బాంబును తీసుకొచ్చావో అతనే నాకు కాల్ చేశాడు. అతనికి నేను ఒకప్పుడు సాయం చేశాననే విశ్వాసంతో జరిగింది మొత్తం నాతో చెప్పాడు. వెంటనే వైర్ కట్ చేయించాను. నిజంగా నీలో ఈ మార్పు కోసమే అన్ని సందర్భాలకి ఇలా వాడాను. ఇక నువ్వు ద్వేషాలు పంతాలు లేకుండా నువ్వు మురారి సంతోషంగా కలిసుండాలి. నేను ఒట్టేసి చెప్తున్నానత్తయ్య, మురారిని బాగా చూసుకుంటాను. నేను మీలో అత్తయ్యని కాదు, అమ్మని చూసుకుంటాను. సంతోషంగా అందరితో కలిసిమెలిసుంటాను. చరణ్, అమ్మ సౌందర్య, వస్తున్నాను నాన్న. టైం అవుతుంది, రండమ్మా. జానకి, జానకి జానకి గుడికి వెళ్ళింది కళ్యాణ్. పెద్ద ఆపదలోంచి ఈ కుటుంబమే బయటపడింది. దుర్గ వదిన ప్రయత్నాలు లేకపోయినా, ఆ దేవుడి అనుగ్రహం లేకపోయినా మనందరం ఇంత సంతోషంగా ఉండే రోజులు వచ్చేవి కావు. అందుకే ఆ స్వామివారికి పూజ చేసుకోవడానికి వెళ్ళింది. నాకు అర్థమైందమ్మా. నాన్న, మేము ఆఫీస్కి బయలుదేరుతాం. ఒక్క నిమిషం కళ్యాణ్. ఏమైంది నాన్న? చరణ్ని మేనేజింగ్ డైరెక్టర్గా చేశాం. సౌందర్య మన కంపెనీలో వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్గా ఉంది. ఇక ముందు నేను చైర్మన్గా కొనసాగాలనుకోవట్లేదు. ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడలేని, నడవలేని పరిస్థితిలో ఉన్నావు గనక నా మనసులో మాట నీతో చెప్పలేదు. ఇప్పుడు నువ్వు పూర్తి హెల్దీగా ఉన్నావు. ఇక ముందు నా బాధ్యతలన్నీ నీకు, నీ తర్వాత చరణ్ సౌందర్యలకు అప్పగిస్తున్నాను. అంటే నాన్న? తాతయ్య, అవునమ్మా, నా తర్వాత వారసుడు కళ్యాణ్. ఆ తర్వాత వారసత్వం మీదే కదమ్మా. అవును నాన్న, మనం ఎప్పుడు ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా, సంస్థగా ఆలోచించాలని నువ్వెప్పుడు చెప్తూ ఉండేవాడివి. ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. మన సంస్థను నమ్ముకొని ఎన్నో కుటుంబాలున్నాయి. వాళ్ళందరి జీవితాలు బాగుండాలంటే మన వ్యాపారాన్ని సరైన మార్గంలో, లాభాల్లో నడిపించాలి. మీరు విజయవంతంగా నడిపిస్తారని ఆ నమ్మకం నాకుంది. ఏమంటావు చరణ్? తాతయ్య, నా మీద మీరు నమ్మకం పెట్టుకునే కొద్దీ నాలో బాధ్యత పెరుగుతూనే ఉంది. సౌందర్యాన్ని ఎంత బాగా చూసుకుంటానో, నాకు అప్పగించిన ఆఫీస్ వర్క్ ఏదైనా అంతే బాగా చూసుకుంటాను.
నేను తప్పకుండా సక్సెస్ అవుతాం తాతయ్య. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చరణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. చాలా రోజుల తర్వాత ఈ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. నానా ఇక మేము బయలుదేరుతాం. అలాగే కళ్యాణ్. బాయ్ తాతయ్య. బాయ్ అమ్మా. బాయ్. అత్తయ్య తీసుకోండి. మురారి తీసుకో. తీసుకో. థ్యాంక్ యూ నక్షత్ర. అక్క కాఫీ తీసుకో. నాకేం వద్దు నక్షత్ర. అక్క ఇన్నాళ్ళు నక్షత్ర వేరు, ఇప్పుడు వేరు. తీసుకో అక్క. నాకు తాగాలనిపించట్లేదు నక్షత్ర. అయితే నువ్వు కానీ అత్తయ్య గారు కానీ నన్ను మనస్ఫూర్తిగా క్షమించలేదన్నమాట. నేను మనస్ఫూర్తిగా మారిపోయానక్క. పగతో ఇన్నాళ్ళు బ్రతికిన నక్షత్ర ఇప్పుడు లేదు. అత్తయ్య గారు మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. నక్షత్ర, నీలో వచ్చిన మార్పుకు ఇందాకే నిన్ను క్షమించేశాను. మళ్ళీ నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నేనెప్పుడూ క్షమాపణలు ఆశించను. అలాంటి సందర్భాలు మన మధ్య ఎప్పుడూ రాకూడదనే కోరుకుంటాను. నువ్వింకా అమ్మ లేదు అని బాధపడకు. నాలోనే అమ్మను చూసుకో. ఇక నుంచి నువ్వు మురారి సంతోషంగా ఉండాలి. త్వరలోనే ఒక పండంటి బిడ్డని గని నా చేతిలో పెట్టాలి. అత్తయ్య. నక్షత్ర, మీరే మాకు నిజంగా స్ఫూర్తి అత్తయ్య గారు. నక్షత్ర అమ్మ గెలవడమే కాదు, మనందరినీ కూడా గెలిపించింది. నిజం చెప్పావు ద్వారక. నన్ను క్షమించి ఇన్ని తప్పులు చేసినా నక్షత్రాన్ని క్షమించి ఒక అమ్మలాగా ఆదరించారు. నిజంగా మీరు జీవితంలో గెలిచారు దుర్గ గారు. ఇది నా విజయం కాదు, మనందరి విజయం. అయ్యో అలాగే అమ్మా.